గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సింహాచలం తెప్పోత్సవం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి అవతారాన్ని గుర్తుగా జరుపుకుంటారు. ఈ పండుగ విష్ణుమూర్తి అవతారం ఏదైతే ఉందో శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి అవతారాన్ని స్మరిస్తుంది. అలానే ప్రతి సంవత్సరం కూడా పుష్య బహుళ అమావాస్య రోజున ఈ ఉత్సవాన్ని అయితే నిర్వహిస్తారు. ఆలయం నుంచి ఉత్సవ మూర్తులను పల్లకిలో అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. స్వామివారు రంగురంగుల భూదేవి మరియు శ్రీదేవులతో కలిసి విహరిస్తారు. కోనేరు దగ్గర మహిళా కోలాటాలు సంస్కృతి కార్యక్రమాలు కూడా జరుగుతుంటే అవన్నీ కూడా ఈ వీడియోలో ముందు చూసేయండి. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా, నేను మీ తరుణ్. సో చూస్తున్నారు కదా, నా వెనకాల కనిపిస్తున్న హంసభవన్ తెప్పలోనే మన వరాహలక్ష్మీ నరసింహస్వామి వారు ఎవరైతే తన దైవరులైన భూదేవి మరియు శ్రీదేవులతో కలిసి మొత్తం ఇక్కడ విహారయాత్ర అయితే చేయబోతున్నారు. అండ్ భక్తుల రద్దీ అయితే చూడడానికి అసలు మామూలుగా లేరు జనాల సంఖ్య అయితే. అండ్ మనకి ఏమైనా ఉన్న క్వశ్చన్స్ కానీ ఏవైనా ఉన్నా కానీ మనం డైరెక్ట్ గా భక్తులను అడిగే తెలుసుకుందాం. నమస్తే అమ్మా, ఎక్కడి నుంచి వస్తారమ్మా? మేము వైజాగ్ ఇక్కడే లోకలే స్టీల్ ప్లాంట్ దగ్గర ఉంటాం. స్టీల్ ప్లాంట్ దగ్గర ఉంటాం. దేశపత్ని పాలెం. ఎలా అనిపిస్తుంది తెప్పోత్సవం చూడడానికి అట్లా? అంటే ఇదే మీరు మొదటిసారా లేదంటే ఇంత ముందు ఎప్పుడైనా వచ్చారు? ఇది వరకు వచ్చాం కానీ ఇంత దగ్గరగా ఎప్పుడు చూడలేదు. ఇదే మొదటిసారి ఇంత దగ్గరగా చూడడం మాకైతే చాలా ఆనందంగా ఉంది. మరి తెప్పోత్సవం వాతావరణం ఇదంతా కూడా చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? చెప్పండి కదండి, చాలా ఆనందం. చాలా వాతావరణంలో ఈ వాతావరణం చాలా చూడటానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు. మరి ఇక్కడ ఈ రద్దీ ఇవన్నీ చూస్తుంటే చాలా ఎక్కువ మంది అయితే వచ్చినట్టున్నారు ఇక్కడ. మరి అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కంట్రోల్ చేయడంలో ఎలా సహకరిస్తారు? ఇక్కడ అంతా బాగానే ఉంటదండి, ఏ డిస్టర్బెన్స్ లేకుండా జనాలందరూ ఎవరికి వాళ్ళు అర్థం చేసుకొని వాతావరణం అంతా ప్రశాంతంగా ఉంచుకొని మొత్తం దృష్టి అంతా దైవభక్తి మీద ఉంచి ఏ గొడవలు లేకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అవ్వాలని కోరుకుంటారు. అంటే మీరు కోరుకున్న కోరికలు ఏవైతే నాకు తీరుతా మళ్ళీ వచ్చి కృతజ్ఞతలు తెలుపుకుంటారా? అలానే స్వార్థంగా కాదు, ఇది చూడటమే మాకు పెద్ద అదృష్టం, పెద్ద కోరిక అన్నమాట. గోవింద, నా పేరు రాఘవ, మాది సబ్బవరం. అది నేను ఫస్ట్ టైం ఈ స్వామివారి పుష్కరాన్ని చూస్తున్నాను. ఇందులో వేణుగోపాల అలంకరణ చాలా బాగా చేశారు. దేవస్థానం వారు ఏర్పడడం చాలా బాగా చక్కగా చేశారు. ఇదే ఫస్ట్ టైం నేను రావడం. దర్శన ఏర్పాటు అన్ని చాలా బాగున్నాయి, చక్కగా ఏర్పాటు చేశారు. స్వామివారి దర్శనం కూడా బాగా జరిగింది. స్వామి ఎలా అంటే మనం ఏదనుకుంటే అది, మా పిల్లలు కానీ అందరూ ఉద్యోగాలు చేసింది ఏది కోరుకున్నా ఆయన దయ. అక్కడ ఊళ్ళో కూడా అన్ని బాగుంటాయండి. ఎప్పుడు వెళ్ళినా దర్శనానికి వారానికి ఒకసారి వెళ్తానే ఉంటాము. పొద్దునపూట వెళ్ళి చక్కగా దర్శనం చేసుకుని భోజనం చేసి వచ్చేస్తాం. అన్ని బాగుంటాయి చాలా. తెప్పోత్సవం గురించి అంటే ప్రతి సంవత్సరం వస్తాం. లాస్ట్ ఇయరే లేము, మా బాబు వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. సాయంకాలం నుంచి పైనుంచి దేవుడిని తీసుకొస్తే అక్కడికి వెళ్ళి మెట్ల మీద అంటే పైకి సగం దూరం దాకా వెళ్ళి ఆ దేవుడితో పాటు కిందకు వచ్చేవాడు. వాళ్ళతో పాటు నడిచి రథం ఊరేగిస్తుంటే అవన్నీ ఇక్కడికి వచ్చి నడుచుకుని మళ్ళీ తీసుకెళ్లే వరకు స్వామి వారిని ఇక్కడే ఉండేవారు.
ఇంకా బాగా చేసేవాళ్ళు డాన్స్ ప్రోగ్రామ్ అవన్నీ ఇక్కడ పెట్టి మరి ఈ సంవత్సరం కొంచెం తగ్గించారు మరి ఎందుకనో ఎప్పుడు బాగా జరుగుద్ది ఆ స్వామి ఏర్పాట్లు అయ్యి మటుకు బాగా చూస్తారండి దేవస్థానం కూడా అన్ని విషయాల్లోని ఏదైనా సరే అక్కడ పైకి వెళ్ళినా మనం కిందైనా చాలా బాగా చూస్తారు బాగుంటాయి అన్ని అది మరి రద్దీ చూసుకుంటే ఇప్పుడు మరి చాలా ఎక్కువగా ఉంది మరి ఆ విషయంలో అధికారులు ఎంతవరకు ఎలా వ్యవహరిస్తున్నారు? అంటే జనం మరి ఫ్లోటింగ్ పండగ అనేటప్పటికి ఇంకా ఆయనకి అసలు నిశ్చయంగా ఎప్పుడు కళ్యాణం ఆయనకి ఎప్పుడు ఎప్పుడు మేము పైకి వెళ్ళిన జనం లేకుండా ఎప్పుడు ఉండరు కానీ మమ్మల్ని పంపిస్తారు ఫ్రీగా లోపలికి తెలుసు అనమాట 30 సంవత్సరాలు బట్టి ఇక్కడే చేస్తారు ఆర్టీసీలో కిందకి పైకి తిరిగేవాళ్ళు అంకుల్ రిటైర్ అయిపోయారు ఈ మధ్యన అయినా ఇక్కడే ఉన్నాం మేము వెళ్ళలేదు మా ఊరికి ఆ స్వామి దయ్య పాదాల దగ్గర ఎక్కడ కింద ఆయన పాదాల దగ్గరే ఉండి అలా సేవ చేసుకుంటున్నాం సార్. రౌతు సత్యబాబు అని నేను, మా నాన్నగారు కూడా దేవస్థానంలో పనిచేసేవారు, ఇప్పుడు అన్నయ్య గారు చేస్తున్నారు. నాకు ఇప్పుడు 56 సంవత్సరాలు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా ఈ పుష్కరిణి విహారయాత్ర, స్వామివారి విహారయాత్ర దినదినాభివృద్ధి జరుగుతుంది. ఇక్కడ భక్తులందరికీ కూడా కూర్చునే సదుపాయం, అలాగే మంచినీళ్ళు, ఆ ప్రక్కన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా దేవస్థానం వారు అద్భుతంగా అరేంజ్ చేశారు. అలాగే లైటింగ్ కూడా చాలా అద్భుతంగా చేశారు. హంసవాహనాన్ని అయితే మేము స్వామివారిని చూస్తూ పులకించిపోయి అంత అద్భుతంగా డెకరేట్ చేశారు. అలాగే గుడి సముదాయాన్ని కూడా అద్భుతంగా డెకరేట్ చేశారు. మరి ఈ సందర్భంగా పుష్కరిణిని కూడా పూర్తిగా శుభ్రపరిచి సంప్రోక్షణ చేసి శాస్త్రయుక్తంగా స్వామివారిని తీసుకురావడం జరిగింది. ఇది మా యొక్క పూర్వజన్మ సుకృతం. జై శ్రీమన్నారాయణ. సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహప్రభు సన్నిధానంలో ప్రాతివర్షిక ఉత్సవాలలో ప్రధానమైన ఉత్సవం తెప్ప తిరునాళ్ల మహోత్సవం. మార్లు స్వామివారి కిందకి వేయించేసి భక్తులను అనుగ్రహిస్తారు. ఈ కనుమ నాడు గజేంద్ర మోక్షణోత్సవం, రెండోది పుష్యబహుళ అమావాస్య నాడు తెప్ప తిరునాళ్ల మహోత్సవం, పాల్గొన పూర్ణిమ నాడు హోళీ పూర్ణిమ నాడు ఒట్టినడుగు పున్నమి, అలాగే విజయదశమి నాడు ఆ జమ్మివేట ఉత్సవం. 4 మార్లు స్వామివారి కిందకి పెంచేసి కొండ దిగువకి భక్తులను అనుగ్రహిస్తారు. ఇవాళ పుష్యబహుళ అమావాస్య నాడు వేణుగోపాల అలంకారంతో ఉభయ దేవేరులతో కూడి నావకేళి మహోత్సవాన్ని స్వామివారు అనుగ్రహిస్తున్నారు. మనకి భగవంతుడు అనేటువంటి వాడు ఒక తెప్ప, ఈ సంసార సముద్రం నుంచి మనని దాటించగలిగినటువంటి వాడు విష్ణుపోతో నరాణం అని భగవంతుడు ఒక్కడే. అంచేత అట్లాంటి స్వామిని కానీ మనం ఉభయ దేవేరులతో కూడి ఉండేటువంటి స్వామి ఆ రసకేళి ఉత్సవాన్ని జరుపుకున్నప్పుడు మనం కానీ సేవిస్తే ఆయన యొక్క అనుగ్రహ ప్రసరణం మన మీద కానీ ప్రసరిస్తే ఈ సంసార సాగరాన్ని మనం తరించి స్వామి అనుగ్రహానికి పాత్రం అవుతాం, నిత్య కైంకర్య భాగ్యాన్ని పొందుతాం. అందుచేత ఈనాడు ఈ నావకేళి మహోత్సవాన్ని భక్తులందరూ వీక్షించి స్వామి అనుగ్రహానికి పాత్రం కావాలి అని ఆహ్వానిస్తున్నారు. సో చూసారు కదా శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి తెప్పోత్సవ వేడుకలు ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరం అయితే చాలా ఘనంగా జరిగాయి. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఎప్పటికప్పుడు అంటే అప్డేట్ చేసుకుంటూ వెళ్తున్నారు. భక్తులందరూ కూడా ఈ అధికార పరంగా కానీ లేదంటే ఏర్పాట్ల పరంగా కానీ చాలా బాగా చేశారని చెప్పేసి అందరూ కూడా చాలా బాగా మెచ్చుకుంటున్నారు. ఒకవేళ మీరు ఈ సంవత్సరం మిస్ అయినా కూడా నెక్స్ట్ సంవత్సరం తప్పకుండా ఇక్కడికి వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఒకసారైనా చూడాల్సిన సందర్భం ఇది. మరి ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడాలనుకుంటే ఐడ్రీమ్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.